ఆత్మ మీద ప్రీతి ఉంటే బాహ్య వస్తువుల మీద ప్రీతి తగ్గిపోతుంది. మరి ఆత్మ మీద ప్రీతి ఎందుకు ఉండాలి? ఇవన్నీ సృష్టించింది ఆత్మే కదా. నువ్వు చెట్టు చూసావు, చాలా బాగుంది. గులాబీని చూసావు, చాలా బాగుంది. కానీ నీకు వెంటనే గుర్తు రావాలి, ఈ భగవంతుడు ఎంత గొప్పవాడు, ఇంత అందాన్ని సృష్టించాడు. పువ్వు బాగుంది కాదు, పువ్వును సృష్టించిన ఆయన ఇంకా బాగుంటాడు. ఆయన నీలోనే ఆత్మగా ఉంటాడు. బాగుంది 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 వెనకాతల చాలా గొప్ప బాగుంటుంది. అంతే కదా. సెలయేళ్ళు చూస్తున్నాం, నెమళ్ళను చూస్తున్నాం, హంసలను చూస్తున్నాం, ఎగిరే పక్షులను చూస్తున్నాం, సూర్యచంద్రులను చూస్తున్నావు. ఇన్ని ప్రకృతి బాగుందంటున్నావు, కానీ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త ఇంకెంత బాగుంటాడు. నీ దృష్టి అక్కడ వరకు వెళ్ళగలగాలి. అప్పుడు నీకు ఆత్మ మీద ప్రీతి వస్తుంది. చూసే చూపు కాదు, ఆ చూపు నీకు అంతర్దృష్టిగా మారిపోవాలి. ఎప్పుడు మారుతుంది? నువ్వు కళ్ళతోటి చర్మచక్షులతో చూసిన వాటి వెనకాతల పరమాత్మ యొక్క శక్తి ఉంది. ఆ పరమాత్మ అణువంతా ఆత్మగా నాలో ఉన్నాడు అని నీకు ఎరుక వచ్చినప్పుడు నీ బాహ్య దృష్టి అంతర్దృష్టిగా మారుతుంది. బాహ్యంలో వెతుకుతే ఆయన సృష్టి కనబడుతుంది. నువ్వు అంతరంలోకి వెళ్తే నీ అంతర్దృష్టిగా బాహ్య దృష్టిని నువ్వు అంతర్దృష్టిగా మార్చుకోగలిగితే అప్పుడు నీకు సృష్టికర్త తెలుస్తుంది. చూసినవి బాగున్నాయి, బాగున్న వెనకాతల బాగున్నవాడు ఒకడు ఉన్నాడు. ఆ బాగున్నవాడు అణువంతగా నీలో ఉన్నాడు. అదే గురువులు మనకు నేర్పారు. అంతర్దృష్టి ఉండాలి. నీకు ఎదగాలి అంటే నీ బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా నువ్వు మార్చుకోగలగాలి. ఈ సౌందర్యం వెనకాతల ఇంకా అద్భుతమైన సౌందర్యం ఉంది. మీకు అన్నమాచార్య సినిమాలో ఒక సంఘటన గుర్తు చేసుకోండి. అన్నమయ్య డాన్సర్ చేసి గెంతుతున్నాడు వాళ్ళిద్దరిని చూసి కదా. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎత్తి వేషంలో వచ్చి ఎంతకంటే ఎంత సౌందర్యం వీళ్ళంటే ఏం చెప్పాడు? ఈ సౌందర్యాన్ని మించిన సౌందర్యం నీకు చూపిస్తాను పద అని దృష్టి మార్చాడు కదా. అవునా? గురువులు ఎందుకు వస్తారో అర్థమైందా? ఈ బాహ్య దృష్టిని అంతర్దృష్టిగా మార్చడానికే గురువులు భూమి మీదకి వస్తారు.